నమస్తే రైతులందరికీ. ఈరోజు మిరప పంట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ముందర అయితే వేయడం అయితే జరిగింది. అంటే మనకు జూన్ జూలైలో ఈ రైతు అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి ఆ రైతు పైన ఆకులు ఒక్కటే చూసుకుంటున్నాడు, కానీ కింద మిరపలో వచ్చేసి పచ్చపురుగు అనేది కాయననేది తోల్చి అంటే కాయనైతే తినడం అయితే స్టార్ట్ చేసింది. అక్కడక్కడ మనము పర్టికులర్గా చూస్తేనే అది కనబడుతుంది. కాబట్టి రైతులారా, ఎవరైతే ఇప్పుడైతే కాయ స్టేజ్లో ఎవరైతే మిరప పంట అయితే ఉందో వాళ్ళు మంచిగా గమనించండి. లేని చోట చాలా తీవ్ర ఇబ్బంది అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ చలి అనేది గత పోయిన 2-3 సంవత్సరాల నుంచి ఈ పచ్చపురుగు ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉండేది. కానీ ఈ సంవత్సరం మాత్రం మిరప నాటినప్పటి నుంచి కంటిన్యూగా పచ్చపురుగు అనేది దాదాపు 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ఖచ్చితంగా అయితే మిరప పంటలు అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఈ కాయ పట్టే సమయంలో మాత్రం ఖచ్చితంగా 1కి 10 సార్లు చూడండి. చూసినట్లయితేనే మనము ఈ సస్యరక్ష దానికి తగిన మందులు స్ప్రే చేసుకున్నట్లయితేనే మనం పంటని కాపాడుకునే వాళ్ళం అవుతాము. దీని చోట కొద్దిగా నష్టం పోయే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మనం ఈ మిరపలో వచ్చే పచ్చ పురుగు కానీ, ఈ కాండం తొలుచు పురుగు కానీ, ఈ మిరప తొడిమెలు అనేది అక్కడక్కడ కొరకడం వల్ల అది కింద పడి రాలిపోతున్నాయి. అది వేస్ట్గానే అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం దానికి తగిన మందులు ఏం కొట్టుకోవాలి, ఎంత డోస్లో కొట్టుకోవాలి, ఏది పిచికారీ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనేది వీడియో ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి. చూడండి ద్వారా మనకు సింజెంటా కంపెనీ వాళ్ళది ఎవిసెంట్, సింజెంటా కంపెనీ వాళ్ళది ఎవిసెంట్. ఇందులో టెక్నికల్ వచ్చేసి చూడండి, ఎమమెక్టిన్ బెంజేట్ 5%, అలాగే లూఫెనుమన్ 4% WC రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీని డోస్ వచ్చేసి 30 నుండి 32 గ్రామ్స్ మనము ఈ 200 లీటర్లో కలుపుకొని వాటర్ని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకు ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది రిమాన్, ఇది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది. ఇందులో టెక్నికల్ వచ్చేసి నోవాలురాన్ 10% EC రూపంలో అయితే ఉంటుంది. దీని డోస్ వచ్చేసి చూడండి, 1 లీటర్ నీటికి 1.5 ml నుంచి 2 ml వరకు 1 లీటర్ నీటిలో వేసుకొని పిచికారీ అయితే చేసుకున్నట్లయితే ఇది కూడా ఆ పురుగు పైన చాలా మంచిగా పనిచేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి చూడండి, బేర్ కంపెనీ వాళ్ళది. ఇందులో ఫేమ్, ఇది చాలా ఇది కూడా పచ్చ పురుగు కానీ, ఈ లద్దె పురుగు కానీ, ఈ కాండం తొలుచు పురుగు కానీ చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. ఇందులో టెక్నికల్ వచ్చేసి ఫ్లూబెనైడేమైడ్ 420 SC 39.35 WC రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకు ఫేమ్ కంపెనీ వాళ్ళ బేర్ కంపెనీ వాళ్ళ ఫేమ్ కూడా చాలా మంచిగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఏఎస్ అగ్రిటెక్ వాళ్ళది అగ్ని, ఇది కూడా చాలా, ఎందుకంటే నేను వేసిన మిరప పంట నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 2 సార్లు పిచికారీ చేశాను. చాలా మంచిగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. ఈ అగ్నిగా మంది కూడా చాలా ఎఫెక్టివ్, 100% ఈ పై మందులు పనిచేస్తావో లేదో తెలియదు. కానీ ఎందుకంటే నేను 3 సార్లు పిచికారీ చేశాను, నా పక్కన రైతులకు కూడా ఇచ్చాను ఈ అగ్ని అనేది. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం అయితే 100% మనం పిచికారీ చేసిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాతనే పురుగు అనేది మాడి మష అయిపోతుంది. అంత మంచిగా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది అగ్ని కూడా కావాలనుకున్న వాళ్ళు వీడియోలో నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇది సమస్య. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే మళ్ళీ కలుసుకుందాం. మీకు కూడా ఏదైనా, చాలామంది నాకు వాట్సాప్ గ్రూప్ కావాలన్నా మీరు జాయిన్ చేయండి అని చాలామంది ఉంటున్నారు. ఈరోజు కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, దానిలో క్లిక్ చేసి జాయిన్ కండి.